ఫ్యాట్ లాస్ అవుదాము అనుకొని స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వీళ్ళని కొన్ని కేటగిరీస్‌గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఈటింగ్ టూ లిటిల్, అంటే కడుపు మార్చుకోవడం. వీళ్ళేం చేస్తారంటే తక్కువ తింటారు. తినే దాంట్లో అన్నీ సగం కట్ చేస్తారనమాట. అంటే ఆల్మోస్ట్ కడుపు మార్చుకుంటారు. ఇలా కడుపు మార్చుకోవడం వల్ల ఫస్ట్ ఎనర్జీ లాస్ అవుతారు. తర్వాత మజిల్ లాస్ అవుద్ది. తర్వాత మోటివేషన్ పోద్ది. తర్వాత ఫ్యాట్ లాస్ అవుద్ది. చూసారా? ఫ్యాట్ లాస్ అవ్వకముందు ఇవన్నీ పోతాయన్నమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి షార్ట్ కట్స్ వెతుక్కుంటూ ఉంటారు. వీళ్ళేందంటే డీటాక్స్ టీసు, ఫ్యాట్ బర్నర్స్, తర్వాత జ్యూసెస్, ఇవన్నీ షార్ట్ కట్స్ వెతుక్కుంటూ తగ్గిపోదాం అనుకుంటారనమాట. కానీ అది అలా వర్కౌట్ అవ్వద్దు. తర్వాత కేటగిరీ వచ్చేసి రైస్ కట్ చేసే బ్యాచ్ అనమాట. అంటే రైస్ మానేయడం. రైస్ మానేసి బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, చాకోస్ ఇవన్నీ తింటుంటారనమాట. అవి మానరు. కానీ రైస్ మానేసి రైస్ మీద బ్లేమ్ చేస్తారు. నేను రైస్ మానేసాను అయినా కానీ లావు తగ్గట్లేదు. కానీ మీరు చాక్లెట్లు, చిప్స్, స్మూతీస్, డ్రింక్స్ ఇవన్నీ మానేస్తే కదా లావు తగ్గడానికి. తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈ చోట మాత్రమే నాకు కొవ్వు తగ్గిపోవాలి. అంటే బెల్లి చోట కొవ్వు ఉందనుకోండి, ఆ చోట మాత్రమే నాకు కొవ్వు తగ్గిపోవాలి. అంటే దీన్ని స్పాట్ అడిక్షన్ అంటారనమాట. అంటే వీళ్ళు చెప్తారనమాట, హే ఇక్కడ ఫ్యాట్ తగ్గిపో అనగానే తగ్గిపోవాలన్నమాట. సి అది అలా వర్కౌట్ అవ్వదు. దాన్ని స్పాట్ అడిక్షన్ అంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, బెల్లి దగ్గర ఫ్యాట్ ఉందనుకోండి, అక్కడ 500 క్రంచెస్ లేకపోతే గంటల థ్రెడ్మిల్ చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అవుద్ది. కానీ దానికంటే ముందు ఎనర్జీ, మజిల్, మోటివేషన్, డిసిప్లిన్ అవన్నీ పోతాయి అనమాట. ఇవన్నీ పోయిందో ఫ్యాట్ లాస్ అవుద్ది. ఓకేనా? లూజ్ స్కిన్ కూడా వస్తుంది. సి నిజంగా ఫ్యాట్ లాస్ అవడానికి 4 ఫ్యాట్ బర్నర్స్ ఉన్నాయి. ఆ పేర్లేదో నేను చెప్తాను. ఫస్ట్ ఫ్యాట్ బర్నర్ పేరు వచ్చేసి క్యాలరీ డెఫిషిట్. సెకండ్ ఫ్యాట్ బర్నర్ పేరు వచ్చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. థర్డ్ ఫ్యాట్ బర్నర్ పేరు వచ్చేసి 7 to 8 అవర్స్ స్లీప్. ఫోర్త్ ఫ్యాట్ బర్నర్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఓకేనా? ఈ 4 ఫ్యాట్ బర్నర్స్ మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీరు ఈ మిగతావన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 చేస్తే సరిపోద్ది. ఓకేనా? కరెక్ట్గా ఫ్యాట్ లాస్ అవుతారు. ఫ్యాట్ లాస్ isn't about suffering for 30 days. It's about following a habit for 30 years. Okay? Real fat loss is very simple. Okay? Follow a balanced diet అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, డైలీ వాక్ చేయండి, మంచిగా నిద్రపోండి, ఇవన్నీ కన్సిస్టెంట్గా చేయండి. ఫ్యాట్ లాస్ ఆటోమేటిక్గా అవుతుంది. ఓకేనా? కాబట్టి డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఓకే? ఫర్ మోర్ న్యూట్రిషన్ ఇన్ఫో అండ్ ఫిట్నెస్ టిప్స్ ఫాలో అవర్ పేజ్.